సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతును బెంగళూరులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. తండ్రి కూతుర్ల బంధం గురించి అసభ్యకరంగా తన టీంతో కలిసి ప్రణీత్ హనుమంతు అసభ్యకరమైనటువంటి కమెంట్లు చేసినటువంటి నేరానికి గాను ప్రణీత్ను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసినటువంటి నేపథ్యంలో అసలు ఈ కేసులో ఏం జరుగుతుంది అనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. విజ్ఞాన్ గారితో మాట్లాడు. విజ్ఞాన్ గారు, హాయ్ అండి. నమస్తే. తండ్రి కూతుర్ల బంధాన్ని అసభ్యకరంగా మాట్లాడుతూ కొన్ని కమెంట్లు చేసినటువంటి నేపథ్యంలోనే సోషల్ మీడియా కీచకుడైనటువంటి ప్రణీత్ హనుమంతును బెంగళూరులో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఏంటి అసలు ఈ కేసులో ఏం జరగబోతుంది? పాపం ఏదో చేశాడు, అంత బాగానే ఉంది. ఇప్పుడు నేను చెప్పాలి అనుకుంటే ప్రణీత్ హనుమంతు తప్పు చేశాడు, తప్పు ఒప్పుకున్నాడు, బహిరంగంగా క్షమాపణలు అడిగాడు. ఓకేనా? అడిగిన తర్వాత ఇతడు చేసింది తప్పు, వీడు ఒక నీచుడు, వీడు కీచకుడు, వీడి బతుకు వేస్ట్, వీడి జన్మ వేస్ట్ అని అందరు ఇన్ఫ్లుయెన్సర్స్, యూట్యూబర్స్ కూడా వీడియోలు చేసి పెట్టేశారు, ఇంక్లూడింగ్ మనం కూడా మాట్లాడాం. ఆ మాత్రం శిక్ష తనకి చాలు అనుకుంటున్నా నేను. అతను చేసిన పని అది కీచకులు చేసే పని కాదు. తను చేసింది తప్పు చేశాడు. మరి తప్పు చేసినప్పుడు కీచకులని పిలవడంలో తప్పే ఉంది. కీచకుడే కాదని నేను అనట్లా, ఇప్పుడు కీచకుడు కాడని నేను అనలేదు. తనకి ఇంకా శిక్ష పడాలి అని ఉరి తీయాలి, నరికేయాలి అనడం తప్పు అంటున్నా. తను కీచకుడే నేను కాదన్నట్లా. తను చేసింది చాలా పెద్ద తప్పు, దానికి తగ్గ శిక్ష తనకు పడింది ఆల్రెడీ. అందరు కూడా తన గురించి బ్యాడ్గా మాట్లాడి పోస్టులు పెట్టారు. ప్రతి ఒక్కడు మొహం మీద ఉమ్మేశాడు, వీడు నీచుడు, వీడు కీచకుడు అని అందరూ అంటారు. ఇట్లాంటి వాడు మా సినిమాలో నటించినందుకు మేము సిగ్గుపడుతున్నామని ఏ సినిమా యూనిట్ అనింది. ఇక మీదట వాడు వీడియోలు అయితే చేయడు. కానీ ఇంకా పోలీసులు అరెస్ట్ చేసి జైలుకి తీసుకెళ్ళి కోర్టులో పెట్టి అతన్ని ఉరికంబం ఎక్కించేంతవరకు వీళ్ళకి ప్రగ చల్లారట్లా. అది తప్పు అంటున్నా. అయిపోయింది, శిక్ష పడింది. ఇంకా కావాలంటే ఆల్రెడీ నువ్వు చెప్పుతో కొట్టినంత శిక్ష పడింది తనకి. అండ్ మనిషి రెచ్చిపోతే నువ్వు వాడికి శిక్ష అయ్యి మరి రియలైజ్ అయ్యాడు, తప్పండి నేను ఇంకెప్పుడు ఇలా చేయను వేడుకున్నాడు వాడు. ఇంకేం చేస్తాం? మళ్ళీ రిపీట్ చేశాడు అనుకో, అప్పుడు శిక్ష వేయి. అంటే అసలు దీన్నే అనుసరిస్తూ ఎంతోమంది ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం చేయకుండా ఉండాలంటే అతని మీద తగిన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా తెలుగు పరిశ్రమకు చెందినటువంటి హీరోలు ఒక్కొక్కరుగా ముందుకొచ్చారు. సాయి ధరమ్ తేజ్ గారు, మంచు విష్ణు గారు, అలాగే మంచు మనోజ్ గారు దాని మీద రియాక్ట్ అవ్వడం జరిగింది. అలాగే ప్రముఖ హీరో కార్తికేయ, ఆయన కూడా రియాక్ట్ అయ్యారు. ఇలా ఒక్కొక్కరుగా బయటకు వస్తూ ఇది సమాజం మీద చెడు ప్రభావాన్ని పెంచేలాగా ఉంది. కాబట్టి ఇటువంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలి అంటే మాత్రం ఇటువంటి వారి మీద చర్యలు తీసుకోవాలి అంటూ కూడా రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు కూడా వాళ్ళు విజ్ఞప్తి చేశారు. మన దగ్గర ఉండే లక్షణాలు ఇవే, కానీ ఇలాగే చేస్తారు. ఒక హీరో స్పందించారంటే మిగతా వాళ్ళందరూ స్పందించాలనుకుంటారు. తర్వాత సంగతి, ఇతను చేసిన తప్పు కరెక్టే, శిక్ష పడితే ఇంకొకటి చేయకుండా ఉంటాడు, కరెక్టే. ఆల్రెడీ శిక్ష పడింది తనకి. అదే యూట్యూబ్లో, అదే ఇన్స్టాలో, అదే ఫేస్బుక్లో, అదే ట్విట్టర్లో, అదే సోషల్ మీడియాలో బోలెడంత మంది చూసిన ప్రతి ఒక్కరు చీ అని ఈసడించుకున్నాడు. ఇంకోసారి వీడు ఎక్కడ కనిపిస్తే చెప్పుతో కొట్టండి అన్నాడు. వాడు నిజంగా బయటకు వస్తే చూసేవాడు ఈడ్చి ఒకటి కొడతాడు కూడా. ఫ్లైట్లో ఉంటే పక్కడు కూడా ఇలా ఒకటి పీకి దిస్ ఈజ్ రాంగ్ అంటాడు. అంటే తనకి సమాజంలో తిరిగే హక్కు కోల్పోయాడు. అంతకన్నా పెద్ద శిక్ష ఇంకా లేదు. అంటే నువ్వు ఖచ్చితంగా తీసుకెళ్ళి జైల్లో పెట్టి కొరడాతో కొడితేనే శిక్ష అనే రకంలో మన వాళ్ళు ఉన్నారు. దట్ ఈజ్ నాట్ ట్రూత్. ఆల్రెడీ తనకి చాలా పెద్ద శిక్ష పడింది, వాళ్ళ పేరెంట్స్కి కూడా చాలా పెద్ద శిక్ష పడింది. ఇలాంటి వాడిని కన్నా ఏంటంటున్నారు అందరూ. వాళ్ళ బ్రదర్ అని చెప్పుకున్నందుకు ఏజ్డ్ ఉన్నాడా, ఆయన సబ్స్క్రైబర్స్ అందరూ అన్సబ్స్క్రైబ్ చేసుకున్నారు, మీరు ఇలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చారా అని. సో పెద్ద శిక్ష పడింది తనతో పాటు తన ఫ్యామిలీకి కూడా పడింది. అండ్ ఎవరు కన్నారా నిన్ను, ఏ తల్లిదండ్రులకు పుట్టారా మీరు, ఇలా మాట్లాడారు. మీ అమ్మతో ఇలాగే చేస్తావా అన్నారు. చాలా పెద్ద శిక్ష పడింది, సమాజం అంతా చీకొట్టింది. అంటే ఇదంతా జరిగిన తర్వాతే కదా తనలో రియలైజేషన్ మొదలైంది. నో ముందు ఫస్ట్ కొంచెం జరిగినప్పుడే రియలైజ్ అయ్యి. అంటే సమాజం నుంచి వ్యతిరేకత రాకపోతే తనలో రియలైజేషన్ మొదలయ్యేదా? నాట్ లైక్ దట్. సమాజం వ్యతిరేకించబట్టే తను రియలైజ్ అయ్యాడు అనే సిచ్యువేషన్. రియలైజ్ అయిన తర్వాత ఇంకేంటి సిచ్యువేషన్, రియలైజ్ అయ్యాడు కదా. అంటే కాకపోతే ఇలా అంటే అప్పటికే తను చేసినటువంటి తప్పుకి జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. జరగాల్సిన నష్టము జరిగింది అండ్ తనకు కూడా శిక్ష పడింది. రెండు అయ్యాయి.
అంటే అతను తీసుకెళ్ళి ఓ చెట్టు కట్టేసి కొరడాతో అదేంటి ఆ కొమరం భీముడు ఎన్టీఆర్ని కొట్టినట్టు కొడితే తప్ప వీళ్ళ పగలు చల్లారేలా లేవు, లేదా అతను చంపేస్తే తప్ప వీళ్ళు చల్లారేలా లేరు. ఇంకా ఇప్పుడు ఇతను చూసి 10 మంది నేర్చుకోకుండా ఉండాలి అనేది ఇప్పుడు వీళ్ళు అనకుండా మాట. నేను చెప్పేది ఏంటంటే ఇది ఇతను సృష్టించింది కాదు. నాట్ ప్రణీత్ హనుమంతు ఈజ్ ద ఇన్వెంటర్ ఆఫ్ దిస్ కంటెంట్. తనేం ఇన్వెన్షన్ చేయాల ఇక్కడ. ఎప్పటి నుంచో యూట్యూబ్లో బూతులు చేస్తానని ఆడోళ్ళు మగాళ్ళ మీద, ఇంకా పబ్లిక్ బైట్స్లో కూడా అసభ్యకరమైన మాటలతో చేష్టలతో బోల్డ్ అంతమంది చేశారు. వాళ్ళని చూసి వీడు చేశాడు కరెక్టే, వీడిని చూసి ఇంకోటి చేయొద్దు అంటే వీడి శిక్ష పడింది అంతే. అంతవరకు వదిలేయండి. ఇంకా దానికి సరే పోలీసులు ఎందుకు రంగంలో దిగారు అంటే బట్టి విక్రమార్క గారు స్పందించి ఇట్లాంటి వాళ్ళని, అంటే దానికంటూ చట్టాలు ఉన్నాయి, లేవని కాదు. చట్టాల ప్రకారంగా 67 ప్రకారంగా ఇంటర్నెట్లో ఎవరైనా ఇలాంటివి చేస్తే వాళ్ళకి 3 ఏళ్ల జైలు శిక్ష, 5 లక్షల జరిమానా ఉంది. రిపీటెడ్గా చేస్తే చైల్డ్ అబ్యూజింగ్ అండ్ ఇలాంటివన్నీ రిపీటెడ్గా చేస్తే ఇంకా 10 లక్షల జరిమానా, ఇంకా పెద్ద శిక్షలు ఉన్నాయి. నెక్స్ట్ ఫోక్సో యాక్ట్, దాని కింద కూడా 1427 అనుకుంటా 21, దాని కింద కూడా శిక్షలు ఉన్నాయి. చిన్నపిల్లల పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే దానికంటూ శిక్షలు ఉన్నాయి. 509 సెక్షన్ కింద కూడా శిక్షలు ఉన్నాయి. ఆ ఎఫ్ఐఆర్ నమోదైంది ఈ సెక్షన్స్ కింద. సెక్షన్ కింద అరెస్ట్ అయినప్పుడు, సెక్షన్స్ నమోదైనప్పుడు ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. దానికి ఆ నేరం రుజువు అయితే తగిన శిక్ష కూడా పడాలి. పడొద్దు అని నేను అనట్లా, కానీ ఆల్రెడీ అతనికి శిక్ష పడింది. సమాజం ఇంకా ఏంటంటే అతన్ని నరికేయాలి, చంపేయాలన్న కసితో ఉండకండి. ఇనఫ్, డన్. హీ హ్యాడ్ రియలైజేషన్. తన ఫ్యామిలీ కూడా చాలా బాధపడుతుంది, తనకు కూడా ఫ్యామిలీ ఉంది, వాళ్ళు కూడా బాధపడుతుంది. వాడు చేసిన తప్పే, వాడితో పాటు 5గురు చేసింది. మరి వాళ్ళు చేసిన తప్పులకు కూడా ఒక ఫ్యామిలీ అక్కడ ఇబ్బంది పడింది కదా. ఇబ్బంది పడింది. దానికి సమాజం కూడా శిక్ష వేసింది. ఇంకే శిక్ష కావాలి. ఇప్పుడు జైలు నుంచి బయటికి వచ్చినా వాడి బెయిల్ మీద ఇట్లాంటి వాడికి బెయిల్ ఎట్లు ఇస్తారు, వాడిని నరికేయండి అంటారు, ఉరికమ్మ మెక్కించండి అంటారు. ఎప్పుడు వీళ్ళ పగలు చల్లారేది? నువ్వు ఈసడించుకున్నప్పుడే వాడి పరువు పోయింది. వాడికి సమాజంలో తిరగడు అంటే ఇంట్లో ఉన్న జైల్లో ఉన్నట్టే. మార్కెట్కి పోడు, కిరాణా షాప్కి వెళ్ళడు. ఇంతకీ ఈ ప్రణీత్ హనుమంతు ఆ వీడియోని డిలీట్ చేశాడా లేదా? తను డిలీట్ చేశాడు, కానీ డ్యామేజ్ వాజ్ డన్ అన్నావు కదా, అవి ఇంకా చక్కర్లు కొడుతున్నాయి. వేరే వాళ్ళు షేర్లు కొట్టుకుంటారు కదా, అవి ఉన్నాయి. పాపం ఇతను తీసాడులే, అవి ఉన్నాయి లోపల ఎక్కడెక్కడ అవి తిరుగుతానే ఉన్నాయి. ఇంకా దాన్ని ఎవరేం చేయలేరు. అయితే ఇతని గురించి మాట్లాడుకున్న ప్రతిసారి నేను ఎందుకు స్టాప్ దిస్ హియర్ అంటున్నానంటే ఇతని మీద జాలిపడో లేకపోతే ఇంకా దేనికో కాదు. ప్రణీత్ హనుమంతు గురించి ఫస్ట్ డే తెలిసినప్పుడు ఏంటి ఆ వీడియో అని అందరు నొక్కారు. ఇంకా ఎక్కువ డ్యామేజ్ జరిగింది. అతని గురించి మళ్ళీ ఇంకో పోలీసులు వెతుకుతున్నారంట అన్నప్పుడు మళ్ళీ వీడియో చూసారు. ఎవరు వీడియో ఏం చేశాడని మళ్ళీ ఆ వీడియో చూశారు. ఒక్కొక్క హీరో స్పందిస్తున్న కొద్దీ ప్రతి స్పందనకు ఆ వీడియో మళ్ళీ ఓపెన్ అవుతూ ఉంది. డ్యామేజ్ ఇతని గురించి ప్రస్తావన జరిగినప్పుడల్లా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. ఇప్పుడు అరెస్ట్ అయ్యాడు అన్నాడా డ్యామేజ్ ఎక్కువ అవుతుంది. కానీ ఇతని గురించి ప్రస్తావన జరగడం తప్పు కాదు, కానీ ఎవరైతే ఆ వీడియోని ట్రోల్ చేస్తున్నారో సోషల్ మీడియాలో వాళ్ళది తప్పు. ఎగ్జాక్ట్లీ, వాళ్ళు ఇంకా చేస్తానే ఉన్నారు దాన్ని. అది అవుతానే ఉంది. ఇతను డిలీట్ చేసిన మెయిన్ డొమైన్స్ డిలీట్ అయినా ఇంకా లోపల చక్కర్లు కొడుతుంది. వాడెవడో తీసినోడు మళ్ళీ వాట్సాప్లో ఇంకోటికి షేర్ చేస్తున్నాడు. అలా చేయడం తప్పు కదా. అది నేను సో మనమైనా స్టాప్ హియర్. నెక్స్ట్ ప్రణీత్ హనుమంతు అనే మాడి గురించి ఇంకెవరు మాట్లాడుకోరు. అసలు ఆ వీడియో ఏంటని ఎవరు చూడాలనుకోరు. ఆ ఫ్యామిలీకి ఇంకా కొద్దో గొప్ప డ్యామేజ్ తగ్గించినట్టు ఉంటుంది. అలా అందుకన్నాను నేను. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.